అందరికి హాయ్. ఫిష్ కర్రీ చేయమని పెట్టిండ్రు. మేము టైం తీసుకొని చేస్తాము. ఆ వీడియోలో అయితే చూస్తుండే అప్పటి వరకు. అప్పటి వరకు మా వీడియోని చూడండి, చేస్తాము. నిన్న వంకాయ కూరలో కారం వేయలేదని అడిగారు. కారం మిక్సీలో వేసింది. మళ్ళీ ఒకసారి వీడియో చూడండి. కారం వేయలేదని వంకాయ కూరలో చెప్పిండ్రు, కానీ మేము వంకాయ కూరలో కారం వేసినాము. మిక్సీలో మసాలా నూరినాం కదా, దాంట్లో వేసుకున్నాం అంత మసాలా అంతా. వీడియో చూడండి, కనిపిస్తుంది అలా. వీడియో చూస్తే మీకు కనపడుతుంది. ఈ రోజు ఏం చేస్తున్నావు? వెల్కమ్ టు మా ముందు పోతట్టే బాగానే వస్తట్టు. చెప్పు. వెల్కమ్ టు మా అవర్ ఛానల్. మీ వారి ఛానల్? మీ వారి ఛానల్ అదే మా వారి ఛానల్ అంటారు. ఈరోజు రెసిపీ చేయబోతున్నాను. మిరపకాయల బజ్జీ. చింతపండు రసమా రెసిపీ ఈరోజు? మిరపకాయల బజ్జీలు. ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కదా, కొంచెం వేడిగా ఉండాలి, మంచిగా వేడివేడిగా బజ్జీలు చేసుకోవాలా అని అందుకే మేము స్నాక్స్ లాగా చేస్తున్నాము. స్నాక్స్ అయితే మీరు కూడా చేసుకోవచ్చు. మీ పిల్లలకి బయట నూనె అనేది కల్తీగా ఉంటుంది, మనం ఇంట్లో మంచిగా చేసుకొని పిల్లలకు పెట్టుకోవాలా, మేము కూడా తినాలా. ఇప్పుడు ఏమేమి పడితే చూపి. ఇప్పుడు ఏమేమి పడితే దాంట్లో సామాగ్రి చూపెడుతున్నాం. ఇది మిర్చిలు, ఇది శనగపిండి, ఇది నువ్వులు, ఉప్పు, కారం, ఇది ఓమ, ఇవి చింతపండు, ఇది బేకింగ్ సోడా, ఇది ఆయిల్, చింతపండు అందులో పెట్టడానికి స్టఫ్. చింతపండు అంటే దాన్ని నువ్వులతోని పేస్ట్ చేసి ఆ మిర్చిలో మసాలా నింపడానికి. సరే, ఇప్పుడు సరేనా? బ్రేక్ కొంచెం చెప్పు. చింతపండుని ముందు కడుక్కోవాలి. కడుక్కున్న తర్వాత మంచిగా కడుక్కొని మళ్ళీ నానబెట్టాలి. కొంచెం నీళ్ళు పోసి కొంచెం నాననియాలి. చింతపండు నానే వరకు మేము నువ్వులు ఎంచుకుంటాము. స్టవ్ ఆన్ చేస్తున్నాం. ఇప్పుడు పెన్ వేడి అయింది, నువ్వులు వేస్తున్నాం. నువ్వులు ఎంచుకోవాలా. అయిపోయినాయి నువ్వులు. పని చేస్తాం. జాడలో వేసుకోవాలా, మిక్సీ జాడలో. ఇంకేం వేసుకోవాలన్నా? చింతపండు, నానబెట్టిన చింతపండు ఇలా వేసేసి పేస్ట్ చేసుకోవాలి. నానబెట్టిన చింతపండు, ఇంకా అందులో ఉప్పు వేసి మంచిగా పేస్ట్ చేసుకోవాలి. ఉప్పు, ఈ చింతపండు, ఇప్పుడు కొంచెం వాటర్ పోసి మిక్సీలో గ్రైండ్ చేస్తాం. అట్లా సౌండ్ వస్తుంది. వేడిగా కడుక్కొని ఇప్పుడు దీనికి కాటు పెట్టుకోవాలి. ఇప్పుడు దీనికి కాటు పెట్టాలి. ఎట్లా తొడి మీద ఎందుకు ముట్టుకుంటున్నావు? తొడి మీద అట్లా ఉంటుంది. ఉండని తొడి మీద ఎందుకు ముట్టుకుంటున్నావు? ఇది కొంచెం కోయాలి. ఇది కొంచెం కోసిన తర్వాత ఇట్లా కాటు పెట్టాలి. కింద తోక కొంచెం కోసి కాటు పెట్టి గింజలు తీసేయాలి. ఆ గింజలన్నీ తీసేయాలి. మరి అది చెప్పాలి కదా మరి ఇంగ్లీష్లో. గింజలు, బీన్స్. స్పెషల్ మిర్చి బజ్జీ. అవును, ఇవాళ మా ఇంటికాడ చేస్తున్నా ఆంటీ. ఇవాళ మా అక్క ఇంటికాడ మిర్చి బజ్జీలు. అందుకే ఇక స్టవ్ కింద పెట్టి చేస్తున్నాం. మేము గరీబోళ్ళము, వాళ్ళైతే వాళ్ళది కిచెన్ పాష్ కిచెన్, టైల్స్ గిల్స్, వాళ్ళు గొప్ప వాళ్ళు. మేము గరీబోళ్ళం, అందుకే ఏమీ లేదు. మా ఇంట్లో కింద పెట్టి చేస్తున్నాం. కూర్చొని బాగుంటుంది, ఇట్లా చేసుకోవాలా, ఫ్రీగా ఉంటుంది మంచిగా కింద కూర్చొని చేయాలంటే. సరే, ఇప్పుడు అన్నీ కోసినాక చూపిద్దాం. ఇక మిర్చిలు ఇట్లా తీసేసినాక గింజలని మొత్తం కోసేసినాము. కొంచెం మొత్తం తీసేసి మంచిగా మనం ఫ్రెష్గా చేసుకొని పిల్లలు కూడా తింటారు ఇవి తీసేస్తే. లేకుంటే ఇవి ఉంటాయి కదా గింజలు, ఆ గింజలు మనం తినేస్తే అది కడుపు నొప్పి లేస్తుంది తర్వాత. ఇప్పుడు ఈ మిర్చిలో ఈ మసాలా మేము
నువ్వుల పొడి ఇందాక మిక్సీలో పట్టినాం కదా, ఆ మసాలా అంతా మిర్చిలో పట్టాలి. ఇట్లా జర గట్టిగా మాట్లాడాలి, బయట సౌండ్లు అయినా పడతాయి. ఇట్లా మిర్చిలకు మసాలా ఫాస్ట్గా వేసుకోవాలా. ఫాస్ట్ కాదు, మంచిగా పెట్టుకోవాలి, మంచిగా పెట్టాలి, లేకుంటే కారం. మీరు వీడియోలు చూస్తున్నారు కానీ లైక్ కొడతలేరు, షేర్ చేస్తలేరు, వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొడతలేరు, ఏం లేదు, సబ్స్క్రైబ్ కూడా చేస్తలేరు. చూసిన వాళ్ళు ఎవరు సబ్స్క్రైబ్ చేస్తలేరు, చాలా మంది చూసిండ్రు, చూసి మమ్మల్ని సబ్స్క్రైబ్ చేయలేరు. ముందుకు మనం పోవాలంటే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయాలి. మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఏం పైసలు కావు, మీరు ఏం కట్ కావు, ఫ్రీగా సబ్స్క్రైబ్ చేస్తే. మీరేం చేస్తలేరు, మమ్మల్ని సపోర్ట్ చేస్తలేరు. మీరు చేస్తేనే కదా మేము ముందుకు సాగాలి. గట్టిగా మాట్లాడు. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదా మేము ముందుకు వస్తాము. మిర్చి బజ్జీలు తిని ఎంజాయ్ చేసుకోవాలి. మేము కాదు, మాకు చికెన్ మటన్ అయితే బాగా ఎంజాయ్. ఈ బజ్జీలు మేమే తింటాం అండి, మీరైతే మేము తినం కదా, మీరు తినరు. అదే అందుకే మిర్చి బజ్జీలు వేడివేడిగా మిర్చి బజ్జీలు తింటే వాతావరణం చల్లగా ఉంది కదా. పిల్లలు కూడా మంచిగా తింటారు. సరే, అన్నీ పెట్టుకున్నాక చూపిస్తా. ఇప్పుడు మిరపకాయలకి మొత్తం మసాలా నింపేసినండి, ఈ పక్కన పెట్టేస్తున్నాము. నెక్స్ట్ శనగపిండి. ఇప్పుడు ఇందులో ఏమేమి పడితే మసాలా వేస్తున్నాము. ఉప్పు అలా వేసినాం కాబట్టి ఇలా కొంచెం తక్కువనే వేస్తాం. ఇలా కొంచెం ఉప్పు అంటే మిర్చిలో వేసినాం ఉప్పు, పిండిలో కొద్దిగా తక్కువ వేయాలి. ఇక కారం చాలా, ఇంకా ఓమా ఎక్కువ వేసుకోవచ్చు, ఏం కాదు. బేకింగ్ సోడా కొంచెం వేయాలి, కంపల్సరీ. చిటికర్ కంటే చిటికర్ వేసుకోవచ్చు, ఏమో ఎక్కువైతే మంచిదే, గ్యాస్ ట్రబుల్ ఉంటే పోతుంది కడుపులో. ఒక సగం స్పూన్ వేసి అంతే, ప్యాకెట్లో వేసి అది వచ్చేది కొంచెం ఏమో ఎక్కువ అవుతుంది, ఉబ్బుతాయి, అంత ఏమవుతుంది. సరే, ఇప్పుడు దీనికి కలిపేసుకుందాము. ఇట్లా పొడిని కలుపుకోవాలా ముందు, మసాలా అంతా ఇట్లా పట్టాలి. పొడిని కాదు, పొడిని అంటే నాకు తెలుగు రాదు కదా, ఏం చేయాలా, తెలుగు రాదు నాకు, అందుకనే నేను 31 సంవత్సరం నుంచి చూస్తున్నా ఆంటీని, చిన్నప్పటి నుంచి. అప్పటి నుంచి తెలుగు ఇంకా రాలేదు. మసాలా అంతా కలిపేసినాను, ఇప్పుడు నీళ్ళు పోస్తాను. మనం మిర్చి పట్టేటట్టుగా అట్లా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ స్టవ్ ఆన్ చేస్తున్నాము. ప్యాన్ కొంచెం గరం, ఆయిల్ వచ్చేసి దాంతోపాటు గరం అవుతుంది. ఆయిల్ వేస్తున్నాను. డీప్ ఫ్రై కదా, కొంచెం మంచిగానే వేసుకోవాలి ఆయిల్. సరిపోదా? మిర్చిలు మునిగేదాకా ఆయిల్ పోసుకోవాలి, అంతే. మరి ఎక్కువ కాకుండా తక్కువ కాకుండా మీడియం పోసుకోవాలి. ఇప్పుడు నూనె కాగినాక స్టార్ట్ చేద్దాం. కాగలే ఇంకా నూనె కాగినాయండి. ఇప్పుడు మిర్చిలు వేస్తున్నాం. అట్లా ముంచుకొని అందులో అట్లా వేయాలి. ఇంకా ఆయిల్ పడుతుండే కానీ మేము తక్కువ పోసినాం, మునుగుతలేవు అది. ఇట్లా తిప్పుకోవాలి, ఎందుకంటే కొంచెం తక్కువ ఆయిల్ పోసినాం మనం, తక్కువ ఆయిల్ వేసినాం కాబట్టి తిప్పుకోవాలి. ఆయిల్ ఎక్కువ వస్తే తిప్పే అవసరం ఉండదు, కానీ మనం తక్కువ వచ్చినాం. నువ్వు తీస్తున్నావా చిత్త కొడుతున్నావా?
అట్లా తీస్తే అయిపోయింది. కొంచెం కాలాలి మిర్చీలు. స్టవ్ చిన్నగా చేసి మారుతున్నట్టు. చూస్తామా మళ్ళీ వేస్తాను తర్వాత ఇంకోసారి వేస్తాను వేయాలి. జల్లిగంటి దుబ్బలాగా ఉంది కదా, ఇంకోసారి వేయాలి కదా. ఇప్పుడు తాగినాక కాలినాక మళ్ళీ తీసామా? ఇది కాలితే ఇది మళ్ళీ వేస్తాను. వంటలు రావు మరి ఆంటీకి వంటలు రావు, ఏం రావు మరి వంకర తింకలు వంటలు చేసి మిమ్మల్ని చంపుతున్నది. దీంతో కాలి నేను మురుకులు గిరుకులు చేసేదే చేస్తాను, ఇవి అవి చెయ్యను. ఇట్లా ఇట్లా మార్చుకోవాలి రివర్స్ లో. పిండి అంటుతున్నాయి అందుకను అంటకుండా మార్చుకోవాలి. నేను ఇటు సైడ్ ఉన్నా కాబట్టి నాకు కొంచెం ఇట్లా ఇట్లా మారినాయి. ఇప్పుడు ఇది ఒకటి ఉంది, అది ఒకటి లాస్ట్ వేసినావు కదా, ఎట్లా మారింది? ప్రేమతో తింటే వేరే మారుతుంది. ఎంత అంటినాయి కదా అంటారా ఇక నోరు కంటే కూడా మింగాలంటే ఎట్లా మింగుతావు? తింటావు కదా. ఇది మొత్తం అంటేసినావు, నీటే చేయాలా పని, నువ్వే చెప్పాలి. పోయి పోయి అవును. రెండో బాగా వేస్తుంది. అవే వేసినాయి మళ్ళీ సెకండ్ టైం వేసినాయి మళ్ళీ ఇంకోసారి వేస్తున్నాము. ఎందుకంటే మిర్చిలు ఉన్నది కదా, మిర్చిలు మంచిగా కాలుతాయి. లోపల వరకు కాలాలి, కుక్కాల లోపల వరకు ఉడకాలంటే అప్పుడు టేస్ట్ కూడా ఉంటది. లేకపోతే మిర్చి టేస్ట్ కాదు, లోపల దాకా ఉడకాలంటే ఒకసారి తీసి మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ వేయాలి. ఒకసారి వేసినాక మళ్ళీ ఇంకో రెండోసారి వేయాలి, లేకుంటే మిర్చి పచ్చిగా ఉంటుంది లోపల. ఇట్లా రెండుసార్లు తిప్పేస్తే అయిపోయి. ఖాళీ ఊకే గంట ఊకే గంట అది అలవాటు అయిపోయింది. ఆ వంటలు చేసి ఊకే గంట ఇట్లా ఇట్లా కొడతా టైం ఖాళీ కాదు. కాలితే కాలినాక దిప్పు దిగుతాయి. ఇవి ఎర్రగా అయిపోయినాయి. ఇంతకంటే ఎక్కువ కాలిస్తే మాడిపోతాయి. ఇట్లా మంచిగా బ్రౌన్ వచ్చే వరకు మంచిగా కాల్చుకోవాలి, మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇవి తీసేసి మనం పక్కకు పెట్టుకుందాము. ఆంటీ మాట్లాడమంటే గంట కోటి 2 గంటలకు ఒకటి ముచ్చడం చెప్తుంది. అందుకే నేను కాదు మాట్లాడుతున్నాను. ఇందాక మాట్లాడినాను కదా, ఊరికే మాట్లాడితే వాళ్ళు కూడా దగ్గర పడతారు. ఏంటి భగవంతుడు వస్తున్నారు. ఇంకా మాట్లాడితేనే ముచ్చడి చెప్తుంది అనుకుంటారు. అగో ఇట్లా బొండలు చేసుకోవాలండి, చిన్న చిన్న బుజ్జి బుజ్జి బొండలు చిన్నపిల్లలకి. మీకు ఓపిక ఉంటే ఒక ఉల్లిగడ్డ పోసేసి అలా పకోడీ కూడా చేసుకోవచ్చు. కానీ ఆంటీ ఉల్లిగడ్డ ఆమెకు గొంతులకి ఎంత కదా, గొంతుల ప్రాబ్లం ఉన్నది ఆమెకు. ఇంకా ఇట్లా వేసుకోవచ్చు. మనకు మిగిలిన పిండి ఉంటే ఇట్లా మంచిగా బొండల్లా వేసుకోవచ్చు. బొండలు ఎంత మంచిగా చూడు, ఎంత చిన్న చిన్నవి వస్తే ఎంత పెద్దగా అయింది. అది సగమే ఉండే కదా. వేడి వేడి మిర్చి బజ్జీ ఆంటీ తింటుంది చూడండి. వేడి వేడి మిర్చి బజ్జీలు ఈరోజు చల్లదనంకి. వేడి వేడి మిర్చి బజ్జీలు. వాతావరణం చల్లగా ఉంది కదా, మీరు కూడా చేసుకొని ఇట్లా టేస్టీ మిర్చి బజ్జీలు చేసుకొని తినండి. సూపర్. తిను సూపర్ అంటే చాలు చాలు. ఒక మిర్చి బజ్జీ సగం వెళ్ళిపోవాలి నోట్లకు. ముఖం పెద్దగా వస్తుంది. మీరు కూడా చేయండి, వేడి వేడిగా మిర్చి బజ్జీ చేసుకొని హాయిగా ఎంజాయ్ చేయండి. అట్లా పెట్టుకోకసారి ఫోటో అట్లనే బస్ అదే తమ్నెల్.